హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి తెలంగాణ సాంప్రదాయ వంటకం సర్వపిండి అండి. ఇది పక్కా కొలతలతో సరియైన పద్ధతులతో చెప్పానండి. మీరు యాజ్ ఇట్ ఈజ్‌గా చేశారంటే చాలా వస్తుంది. ఎలా చేయాలేంటో చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులో 3 కప్పులు వరిపిండిని వేసుకోండి. బయట కొన్నదైనా పర్లేదు, పట్టించిందైనా పర్వాలేదు. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్రను వేసుకోండి. ఒక 2 స్పూన్లు నువ్వులు, కొంచెం కరివేపాకు తరిగి అలా వేసుకోండి. అలాగే ఒక 3 చెంచాలు శనగపప్పును నానబెట్టి అందులో అలాగే వేసుకోండి. ఒక 50 గ్రాములు పల్లీల్ని నానబెట్టేసి అవి కూడా వేసుకోండి. ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును కూడా సన్నగా ముక్కలు తరుక్కుని అందులో వేసేసుకోండి. ఒక 6 పచ్చిమిరపకాయలని చక్కగా తురుముకొని అవి కూడా వేసేసుకోండి. కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. వేసుకుని అన్నిటినీ కూడా శుభ్రంగా ముందు పొడి పొడిగా ఉన్న వాటిని బాగా కలిపేసేయండి. కలిపేసి ఇప్పుడు బాగా నీళ్లు మరిగించి పెట్టుకోండి. ఆ వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా పోస్తూ ముద్దయ్యేలాగా కలుపుకోండి. నీళ్ళు మాత్రం చక్కగా మరిగి వేడిగా ఉంటేనే ఇవి బాగా గుల్లగా వస్తాయండి. చక్కగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అంతా కలిపేసి మనకి చపాతీ పిండి మాదిరి కలుపుకోండి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా అంత మెత్తగా ఉంటే మీకు సరిపోతుందనమాట. ఇప్పుడు ఆ పిండి అంతటిని ఈక్వల్గా బాల్స్లో చేసి పెట్టేసుకోండి. నాకైతే ఇప్పుడు నేను చెప్పిన కొలతలకి 6 ఉండలు వచ్చాయండి. ఇప్పుడు ఒక మూకుడు తీసుకోండి. అందులో కొంచెం ఆయిల్ వేసుకుని చేత్తో అంతా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసేయండి. అందులో ఈ సర్వపిండి ముద్దను వేసేసుకుని వేళ్ళతో చక్కగా నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి. అంతా చక్కగా ఈవెన్గా వచ్చేలా చేసుకోండి. చేసుకుని మధ్యలో లోపలికి నూనె వెళ్ళి బాగా గుల్లగా వేగడం గురించి ఒక 5-6 ఇలా హోల్స్లా పెట్టుకోండి. పెట్టుకుని ఇప్పుడు అందులో ఆయిల్ వేసేసుకోండి. అలాగే ఇంకో ముక్కుడు కూడా తీసేసుకుని అందులో కూడా ఇంకోటి ఆయిల్ వేసేసుకుని చక్కగా ఇది స్ప్రెడ్ చేసేసుకుని మంచిగా హోల్స్ పెట్టేసేసుకోండి. ఈ రెండింటిని కూడా పొయ్యి మీద పెట్టుకోండి. ఫస్ట్ సిమ్లో పెట్టేసేయండి. ఈ ఆయిల్ అంతా కొంచెం వేడెక్కి చిన్న చిన్నగా బబుల్స్లా వస్తాయి కదా, చూస్తున్నారు కదా వీడియోలో. అలా బబుల్స్లా వచ్చాక మూత పెట్టేసేయండి. మూత పెట్టి కరెక్ట్గా 10 నిమిషాలు టైం చూసుకుని దాన్ని అలాగే వదిలేయండి. చక్కగా కాలి ఉంటాయి అవి. 10 నిమిషాలు పోయాక మూత తీసుకుని నెమ్మదిగా ఒక్కొక్కటిని తిరిగేసేసుకోండి. తిరిగేసాక ఇంకా ఆయిల్ అస్సలు వేయక్కర్లేదండి. తిరిగేసాక కూడా ఒక 5 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచండి. మూత పెట్టకండి. అన్నీ కాలేక ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా అన్నీ కాల్చేసుకుని ప్లేట్లోకి తీసుకుని చక్కగా సర్వ్ చేసుకోండి. ఈ సర్వపిండి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. ఇందులో పెరుగు చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.